2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వారం మేషరాశి వారికి ముందుగా ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కలిగే అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. ఈ వారం వృషభరాశి వారికి ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉంచాలి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. వ్యాపారులకు లాభదాయకమైన సమయం ఇది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తగిన విశ్రాంతి తీసుకోండి. ఈ వారం మిథున రాశి వారికి ఆర్థికంగా కొత్త అవకాశాలు రావచ్చు. సద్వినియోగం చేసుకోవటం మంచిది. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి. విశ్రాంతి అవసరం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ప్రతిభకు తగినంత గుర్తింపును పొందుతారు. వ్యాపారంలో ఆశించిన ప్రగతి ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. భోజనపు అలవాట్లలో మార్పు చేయాలి. ఈ వారం సింహరాశి వారికి ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయి. లాభదాయకమైన ఒప్పందాలు జరుగుతాయి. ఉద్యోగంలో అధిక ప్రాముఖ్యత పెరిగే అవకాశం ఉంది. కష్టాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో ప్రగతి పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించండి. కుటుంబంలో అందరి మద్దతు ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉంటారు. ఈ వారం కన్యరాశి వారికి ఆర్థికంగా అదృష్టం మీకే ఉంటుంది. కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో మరిన్ని అవకాశాలు రావచ్చు. అయితే కొంత ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అవాంతరాలు ఎదురుకావచ్చు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కానీ విభేదాలు రాకుండా చూసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా సౌఖ్యం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. వారం తులారాశి వారికి ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కాస్త జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కానీ ప్రణాళికలు సరిగ్గా అమలు చేయాలి. కుటుంబంలో గొప్ప సంఘటనలు జరుగుతాయి. మీ సమయాన్ని వారి కోసం కేటాయించడం మంచిది. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉండవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. వారం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ఆశించిన ఫలితాలు పొందుతారు. కానీ ఖర్చులను నియంత్రించాలి. ఉద్యోగంలో మీ కృషి గుర్తించబడుతుంది. కానీ కొంత ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారస్తులకు శుభకరంగా ఉంటుంది. కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబంలో అనేక సందర్భాల్లో ఆనందం అంగీకారం ఉంటుంది. ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం ఉంటాయి. కానీ మానసిక ఒత్తిడిని వదలాలి. ఈ వారం ధనురాశి వారికి ఆర్థికంగా మీ ప్రణాళికలు పురోగతిని సాధిస్తాయి. జాగ్రత్తగా పెట్టుబడులు చేయండి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి. కానీ మీరు ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. వ్యాపారంలో అనుకూలమైన పరిణామాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు జరగవచ్చు. కుటుంబం నుండి మద్దతు పొందుతారు. వారు మీకు ప్రేరణ ఇచ్చేంతగా ఉంటారు. ఆరోగ్య విషయానికి వస్తే శారీరకంగా బాగుంటారు. మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఈ వారం మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం ఉంటుంది. కానీ అనవసర ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ప్రతిభ గుర్తింపును పొందుతుంది. వ్యాపారంలో ఆశించిన ప్రగతి ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. భోజనపు అలవాట్లలో మార్పు చేయాలి. ఈ వారం కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి మార్పులు ఉంటాయి. నెమ్మదిగా ముందుకు సాగండి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు దక్కుతాయి. కష్టానికి తగ్గ ఫలితాలు కనబడతాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా ప్రణాళికలు చేయండి. కుటుంబంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. మీకు మద్దతు ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి సమయం. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ వారం మీన రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కొన్ని లాభాలు సాధించగలుగుతారు. ఉద్యోగంలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారంలో ప్రగతి ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన సమయాలు ఉంటాయి. అలాగే కొత్త సమాధానం కోసం వేచి ఉండవచ్చు. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోండి. మంచి విశ్రాంతి తీసుకోవాలి. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.